సార్ కోచింగ్ సెంటర్స్ చాలా వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలని చదవద్దు అంటారు, కానీ మీరు బేసిక్గా ఎన్సీఆర్టీ పైన ఎక్కువ ఫోకస్ చేయమంటారు. దీనిపైన ఎన్సీఆర్టీ చదవాలా వద్దా, అవసరమా, ఎంతవరకు అవసరం, దీనిపైన కొంచెం అంటే యాక్చువల్గా కోచింగ్ సెంటర్లు ఎన్సీఆర్టీలను చదవద్దని ఒక 15 to 20% కోచింగ్ సెంటర్లు అంటూ ఉంటాయి. మామూలుగా 80% కోచింగ్ సెంటర్లు చదవమని అంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద మీరు చెప్పినట్టు కోచింగ్ సెంటర్లకు ఎన్సీఆర్టీ చదువుతావా లేదా అనే దాన్ని దృష్టి పెట్టకుండా మేము ఇచ్చిన మెటీరియల్ చదవమంటారు. ఇంకా మీరు స్పష్టంగా చెప్పాలంటే నేనేమంటానంటే కోచింగ్ సెంటర్లు ఎందుకు అలా అంటాయంటే ముందు చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎన్సీఆర్టీ చదువు, నువ్వు ఆ పుస్తకం చదువు, ఈ పుస్తకం చదువు, ఇన్ని పుస్తకాలు చదువు అన్నప్పుడు స్టూడెంట్ నేను ఏమి క్వశ్చన్ చేస్తాడు కోచింగ్ సెంటర్ అని, మరి నువ్వేం చేస్తావురా అంటే అన్నీ నేను చదువుకోవాలా, మరి నీకెందుకు ఫీజు కట్టాలరా అని క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఫీజు కట్టడానికి వాడు వేసే క్వశ్చన్ కన్నా బెస్ట్ ఏంటంటే నేనేం చదవాలి సార్, ఫీజు అంతా అని అడిగినప్పుడు ఒక పేరెంట్ పిల్లలతో వెళ్ళి ₹1,00,000, మరి మేమైనా పుస్తకాలు కొనుక్కోవాలా అన్న వెంటనే మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు కొనుక్కోవాలను, మీరు ఈ పుస్తకాలు కొనుక్కోవాలను, మీరు ఈ పుస్తకాలు కొనుక్కోవాలను అనగానే మరి ఇన్ని పుస్తకాలు నేను కొనుక్కుంటే ఎలాగయ్యా, నువ్వేం చేస్తావు మరి. అందుకని కోచింగ్ సెంటర్లు తెలివిగా కన్వీనియంట్గా ఏం చెప్తాయంటే మీరేం చదువుకోక్కర్లేదు, మీ ఇచ్చిన మెటీరియల్ చదువుకోండి అని చెప్తాయి. ఈ గురుకులం ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ దీని పేరులో ఉంది గురుకులం. నాకు తెలిసి భారతదేశంలో ఏ కోచింగ్ సెంటర్ ఇలా కూర్చుని ఎప్పుడు మాట్లాడుకునే సందర్భాలు లేవు. ఒక గురువు, ఒక శిష్యురాలు, శిష్యుడు ప్లస్ మనం పైగా 15 రోజులకు ఒకసారి కలుస్తుంటాం. ఇలా ఎవరు చేయరు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కమర్షియాలిటీలోకి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తామంటే నేను ఎంత చెప్పినా నువ్వు కూడా చదవాల్సిందే. ఓ పని చేయి, నువ్వు ఎన్సీఆర్టీలు చదువుతూ ఉండు, నేను ఈ పుస్తకం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు చదువుకోలేవు కాబట్టి ఎన్సీఆర్టీ నీ చేతిలో ఉంది, నువ్వు చదువుకో, ఇద్దరం కలిస్తే ఐఏఎస్ అవ్వచ్చు, నువ్వు నేను ఒక ఐఏఎస్, దట్స్ ఆల్. అందుకని పైగా ఇది ఒక కోణం. అయితే రెండో కోణం ఏంటంటే మన October 4, 2020 జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే ఎవరికైనా ఏమర్థమవుతుందంటే ఎన్సీఆర్టీలు చదవకపోతే ప్రమాదం, ఎన్సీఆర్టీ లేకపోతే ఏమీ లేదు, ఇంత బేసిక్లోకి వెళ్ళి అడిగితే ఏమైపోవాలరా మనం. అందుకని ఎన్సీఆర్టీలు చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటికి పునాది ఎలాగో ప్రిపరేషన్కి ఎన్సీఆర్టీ అలా.